ప్రాంతములో అనేక ప్రాంతాలలో నీ పని కొరకు నన్ను వాడుకోండి తండ్రి. అనేక సందర్భాలలో ప్రభువా నీకు మంచి సేవ చేయలేకపోతున్నానయ్యా. కొన్ని సందర్భాల్లో అనేకమైన వ్యతిరేకతలు నా జీవితంలో ఎదురవుతున్నాయి ప్రభువా. ఆ వ్యతిరేకతను ఎదిరించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి నాయనా. నీ మహిమతో నన్ను నింపండి నాయనా. నీ కృపతో నన్ను నింపండి నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో నాతో మాట్లాడండి ప్రభువా. చెప్పండి, అందరు చెప్పండి, నాతో మాట్లాడయ్యా. నాతో చూటిగా మాట్లాడను నాయన. నాతో చూటిగా మాట్లాడను నాయన. నన్ను అభిషేకించి మీరు వాడుకోండి తండ్రి. అయ్యా నీ సన్నిధి, నీ అభిషేకం నా మీద కుమ్మరించండి నాయన. కుమ్మరించండి ప్రభువా. స్తుతి స్తుతి స్తుతి. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి, చేతులు ఆడిస్తూ చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. మీరు మా మధ్యలో ఉండండి నాయనా. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి నాయనా. నీ అభిషేకం మా మధ్యలో ఉంచండి నాయనా. నీ పరిపూర్ణత మా మధ్యలో ఉంచండి నాయనా. ఒక్కొక్కరిని తాకండి తాకండి తాకండి. ప్రతి ఒక్కరిని తాకండి తాకండి నాయన. నీ అమూల్యమైన సంగతుల చేత బలపరచండి నాయన. నీ అమూల్యమైన విషయాలు మాకు తెలియచేయండి ప్రభువా. నమ్మకస్తులుగా సేవ చేయాలంటే ప్రభువా మీరు నాతో మాతో చక్కగా చూటిగా మాట్లాడండి తండ్రి. అనేక సంగతులు బయలుపరచండి నాయన. ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధ గ్రంథము వైపుకి మా మనసును మళ్ళిస్తూ ఉండగా మీరే అనేక సంగతులు మాకు తెలియచేసి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 35వ కీర్తన 27వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 35వ కీర్తనలు 35, 27 వచనాన్ని చదువుకుందాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. ఆనివారు నిత్యము పలుకుదురు. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేవకుని క్షేమము అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. ఈ ప్రపంచానికి ఎవరి క్షేమము కావాలి, ఎవరి సంతోషము కావాలి అని గనక మనం ఆలోచన చేస్తే దేవుని సేవకుని క్షేమము అనేది సంఘానికి అవసరమై ఉన్నది. దేవుని సేవకుని క్షేమం అనేది ప్రపంచానికి అయ్యున్నది. దేవుని సేవకుని యొక్క ఆ ఆనందం అనేది ప్రపంచ యావత్తుకి అవసరమయ్యున్నది. ప్రియులారా, ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సైనికుడు గురి చూసి బాణము విడిచి ఆ బాణము విడవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దావీదు యొక్క మేనల్లుడైనటువంటి షెరూయ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి దావీదును తప్పించి ఆ సైనికుని కొట్టి చంపుతాడు. అదే సందర్భంలో అక్కడున్నటువంటి వ్యక్తులందరూ కూడా చూసి ఈ జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు చుట్టుముట్టేశారు. ప్రియులారా, దావీదుని చుట్టుముట్టేసి దావీదుతో ఒక ప్రమాణము చేయమని అడుగుతున్నారు. ఏమనంటే, దావీదు మహారాజా, ఈ రోజు నుంచి మీరు యుద్ధములోకి రావడానికి వీల్లేదు, మాకు ప్రమాణము చేయండి అని అడిగారు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఎందుకు నేను రాకూడదు అని అడిగితే, ఇప్పుడు ఆ సైనికుడు బాణము గురిపెట్టి నిన్ను చంపబోయాడు. ఇశ్రాయేలీయులకు నువ్వు దీపము వంటి వాడివి, నువ్వు చనిపోకూడదు. అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తాము, కానీ నువ్వు చనిపోటానికి ఇష్టపడం.
మేమే వెళ్ళి యుద్ధం చేస్తాం, మా ప్రాణాలు అర్పిస్తాం, నువ్వెప్పుడు బ్రతికుండాలి, నువ్వు ఒక్కడవు బ్రతుకుంటే ఇశ్రాయేలీలందరికీ దీపాలు వెలుగుతాయి, నువ్వు ప్రజలకు దీపము వంటి వాడివి అని చెప్తూ ఉంటారు ప్రియులారా. అంటే దావీదు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడండి? దీపములాగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దావీదును యుద్ధములకు రావద్దు అంటున్నారు. ఎక్కడ ఉండాలంట? దావీదు కోటలోనే ఉండాలి, క్షేమముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, ఆనందముగా ఉండాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ప్రియులారా. అంటే దైవజనుని క్షేమము అవసరము, దైవజనుని క్షేమము అవసరం ప్రియులారా. ఇంకా మనం గమనించినట్లయితే ఒక దినాన సమూయేలు సౌలుతో అంటున్నాడు, సౌలా, నీ గోత్రము చాలా చిన్న గోత్రం, అల్పమైన గోత్రం, ఎన్నికలేని గోత్రం. అలాంటి నీ గోత్రముల నుంచి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలీలందరికంటే రాజుగా నియమించాడు, శిరస్సుగా పెట్టాడు, ఇశ్రాయేలందరికీ శిరస్సుగా చేశాడు దేవుడు నిన్ను అని ఆ సమూయేలు ప్రవక్త సౌలుతో అంటూ ఉంటాడు ప్రియులారా. అంటే ఇశ్రాయేలుకి సౌలు ఎలా ఉన్నాడండి? శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు ఎప్పుడు చూసినా ఎలా ఉండాలంటే క్షేమముగా ఉండాలి, సంతోషముతో ఉండాలి. అదే ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, దేవుని సేవకుల క్షేమము కావాలి, దైవజనుల క్షేమం కొరకు ప్రార్థించాలి. అలా ప్రార్థన చేసే విశ్వాసులు కనబడటం లేదు. దైవజనుల యొక్క క్షేమము కోరుకునే ప్రజలు నేటి క్రైస్తవ్యంలో కనబడటం లేదు ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, దైవజనుల క్షేమమే ముఖ్యమైనది. వారు దేశాన్ని రక్షించేటువంటి వారు, ప్రజలను రక్షించే వాళ్ళు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ దైవ సేవకుడు క్షేమంగా ఉంటే అనేక మంది కుటుంబాలను వెలిగిస్తాడు ప్రియులారా. అందుకనే ఇప్పుడు ఎవరి క్షేమం కావాలంటండి? దైవజనుల క్షేమము కావాలి, మనందరి క్షేమము కావాలి. అందుకని బైబిల్ అంటుంది, మీలో ప్రతివారు ఒక్కరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోనండి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రలాపించండి, దేశ క్షేమము కొరకు ప్రార్థన చేయండి. దేశము బాగుండాలంటే, సంఘము బాగుండాలంటే ఆ సంఘ కాపరి క్షేమముగా ఉండాలి ప్రియులారా. అనేక సందర్భాలలో దైవ సేవకుని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, విత్తేటువంటి ఈ నాయకుడు కన్నిటితో మీకు విత్తకూడదు, ఆయన సంతోషంతో మీకు విత్తాలి అంటాడు. అంటే బైబిల్ అంతా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దైవజనుని క్షేమము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుని క్షేమము కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దైవజనుని పక్షమున దేవుడు ఉన్నాడు, దైవజనుని దేవుడు నియమించాడు. కాబట్టి ఆ దైవజనుని యొక్క ఏర్పాటులో దేవుడిచ్చిన అభిషేకం ఎలాంటిదంటే అది తరతరములు నిలిచి ఉండేది ప్రియులారా. ఒక్క తరముతో పోయేది కాదు. దైవ సేవకునికి అది దేవుని దగ్గర నుంచి రావాలి. అర్హత అనేది, అధికారం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. మనుషుల దగ్గర నుంచి వచ్చే అధికారము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది ప్రియులారా. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ అధికారము, ఆ అభిషేకము అది తరతరములు దేవుని సేవకుని పైన కాకుండా అతని కుటుంబం పైన ఉంటుంది, అతని కుటుంబం పైన ఉంటుంది, ఇంకా అతని కుటుంబం పైన ఉంటుంది. అలాగా ఒక్కసారి వెలిగించిన తర్వాత శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంటుంది ప్రియులారా. అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అభిషేకం అంటే కొనుక్కుంటే వచ్చేది కాదండి, డబ్బులు ఇస్తే వచ్చేది కాదండి. ఈ పిలుపు అనేది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. బైబిల్ గ్రంథంలోకి రండి, ఒక మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనంలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది, చదువుదాం. అయితే నీ ఇంటి వారిలోను శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి
దండము పెట్టి నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచమని అతనిని వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దండం పెడితే వచ్చేది కాదు ఉద్యోగం అనేది. ఈ లోకానుసారమైన జాబు దండం పెడితే, లంచం ఇస్తే, పరీక్ష రాస్తే ఒకవేళ నీకు రావచ్చు. కానీ దేవుని నుండి మాత్రమే ఈ యాజకత్వం వస్తుంది ప్రియులారా. యాజకత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? యాజక ధర్మము జరిగించడానికి, ఈరోజు సావుకునిగా సంఘము పైన అధికారిగా ఉండడానికి, దేవుని ప్రజలను పరిపాలించడానికి సాక్షాత్తు నా దేవుడిచ్చిన అధికారం అది. మనం దండం పెడితే వచ్చేది ఏంటంటే ఏదైనా వచ్చింది దండం పెడితే. కానీ దండం పెట్టినా కానీ రాంది ఏంటంటే అభిషేకం ఎలా వస్తుందండి? దేవుడే ఇవ్వాలి మనకి. ఏమి చూసేవాళ్ళు మనకి? ప్రతి వ్యక్తికి దేవుడిస్తాడా? ఇవ్వడండి. చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ప్రక్కన పెట్టి ఏ మంచి లేని నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైనా మంచి ఉందండి మనలో? ఏదైనా గుడ్ క్వాలిటీ ఉందా మనలో? మనకేమైనా ఆస్తి ఉందా? అంతస్తులు ఉందా? మేడలు ఉన్నాయా? మిద్దెలు ఉన్నాయా? ఏమీ లేవు మనకే. బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తమై లోకములో నుంచి దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనముగా ఉన్నటువంటి ఈ వ్యక్తులను నేను ఏర్పరచుకున్నాను. అధికారం ఇచ్చాను. చూడండి ప్రియులారా, ఆస్తి కలిగినటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, తనకు అధికారం కావాలంటే ఇంకొక అధికారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దండం పెట్టాలి. ఫస్ట్ దండం పెట్టి సీటు అడగాలి. దండం పెట్టి ఆ పదవి అడుక్కోవాలి. ప్రియులారా, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రతి ఒక్కరికి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి దండం పెట్టి, అయ్యా నాకు అధికారం ఇవ్వండి అని అడుక్కోవాలి. నువ్వెవరికి దండం పెట్టవసరం లేదండి. నీలో ఉన్న యథార్థత నా దేవుడు చూసి, నీలో ఉన్న నిర్దోషత్వమును నా దేవుడు చూసి, నువ్వు సేవకు పనికొస్తావని దేవుడు గమనించి, నా దేవుడే నిన్ను వెతుక్కుంటూ లోకానికి వచ్చాడు. నా దేవుడే నిన్ను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడంటండి? తల్లి గర్భములో పెండముగా రూపించక మునిపే నా దేవుడు నిన్ను ప్రతిష్ఠిత చేశాడు, ప్రవక్తగా నియమించాడు. ప్రియులారా, చాలామంది అయ్యా నువ్వు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నావంటే 10 సంవత్సరాల మట్టి, 20 సంవత్సరాల మట్టి అని చెప్తూ ఉంటాం. మరి తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు కదా. అవును, తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇంతకాలము దేవుడు నిన్ను ఎందుకు వదిలేశాడంటే, లోకములో ఉన్నటువంటి పాపము, లోకములో ఉన్న అన్యాయము, అక్రమము, వీటి బరువెంతో నీకు తెలియాలి కాబట్టి, వీటి అనుభవాలు నీకు తెలియాలి కాబట్టి దేవుడు కొంతకాలం నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టాడు. వాటన్నిటిని చూసిన తర్వాత, వాటన్నిటిని అనుభవించిన తర్వాత, వాటన్నిటి బరువేంటో నీకు తెలిసిన తర్వాత ఒక్కసారిగా దేవుడిని పిలిచి తన సేవలకు ఏర్పరచుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకముతో పోల్చుకుంటే లోకం వైపు తిరిగి వెనక్కి వెళ్ళలేవు. నాగటి మీద చేయి వేసావు కాబట్టి ఇక ముందు చూడటమే, వెనక్కి వెళ్ళలేవు. పరుగు పందుములో ఉన్నావు కాబట్టి వెనక్కి తిరగవు, గురి ఎత్తకే పరిగెత్తుతావు. అందుకే లోకములో ఉన్న ప్రతి విలువ నీకు తెలియాలని దేవుడు కొంతకాలం విడిచిపెట్టాడండి. అసలైతే తల్లి గర్భములో పెండముగా రూపించక మునిపే నా దేవుడిని ఏం చేశాడు తెలుసండి? ప్రవక్తగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఎవరమండి? ప్రవక్తలము. ఎవరమండి? నాయకులము. ఎవరమండి? రాజులము. ఈ రాజరికాన్ని ఎవరు మనకిచ్చారు? ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దండం పెడితే తెచ్చుకున్నామంటే, దండం పెడితే వచ్చేది దండం పెడితే వచ్చేది కాదండి. ఎలా వచ్చిందండి? దేవుడు వెతికాడు. ఎలా వెతికాడండి?
ఆయన కనుదృష్టి భూలోకమంతా సంచరిస్తున్న సందర్భాల్లో నీ పక్షమున దేవుడు కృప చూపించాడు. తన సేవ కొరకు నిన్ను పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వెవరయ్యా అంటే దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సైన్యము. పేతురు రాసిన పత్రికలో చెప్పబడిన మాట, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధమైన జనాంగం మీరు. ఎంత గొప్ప మాట అండి! ఎంతగా పోలుచుకుంటున్నాడు మనల్ని మన కుటుంబాల్లో తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మన గ్రామంలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, మన బంధువులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రపంచములోనే గొప్పగా నిన్ను చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా ఇచ్చాడు చూసాడా. ఏం చేశాడంటే నిన్ను ఒక అధికారిగా నిలబెట్టాడు దేవుడు, ఒక నాయకుడిగా నిలబెట్టాడు. ప్రియులారా, దేవుడు క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తులలో నీ పేరు ఉన్నది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అధికారం అంట దండం పెడితే వచ్చేది కాదండి. దేవుని ప్రణాళిక చొప్పున అనాది కాలము నుంచి దేవుని పిలుపు మన వెంటాడుతూ వస్తుంది. అలా వెంటాడిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరు కాదండి, మోషే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మోషే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, మోషే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి. ఎలా ఏర్పరచబడ్డాడు? బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే నిర్గమాకాండములో 2వ అధ్యాయము 1వ వచనము నుంచి చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనము. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకొనగా ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుడు చూసి 3 నెలలు వానిని దాచెను. ప్రియులారా, ఆ లేవి కుటుంబంలో, ఆ లేవి వంశములో ఇంకా లేరా? చాలామంది ఉన్నారండి. 12 గోత్రాలలో ఈ లేవి గోత్రం ఒకటి. ఈ గోత్రంలో చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది కుమారులు పుట్టారు, చాలామంది కుమార్తెలు పుట్టారు. వారందరిని ప్రక్కన పెట్టి ఒక వ్యక్తి మీద దృష్టి ఉంచాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీ బంధువులు చాలామంది ఉన్నారు, మీ ఊర్లో చాలామంది ఉన్నారు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, మేడలు మిద్దెలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ప్రక్కన పెట్టి దేవుడిని ఎందుకు చూశాడండి? దేవుడిని ఎందుకు పిలిచాడండి? నీకంటే జ్ఞానంగా మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారే. నీకంటే ఆస్తి కలిగిన వాళ్ళు లేరా? ఉన్నారే. మరి ఎందుకు దేవుడిని పిలిచాడు అంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక నీ పక్షమున ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విన్నట్లయితే ఈయన ఎలా ఉన్నాడంటండి? పుట్టినప్పుడే సుందరుడుగా ఉన్నాడంటండి. సుందరుడుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి రాయబడిన మాట, 3 నెలలు అతనిని దాచి ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. 3 నెలలు దాయబడ్డాడు, భద్రపరచబడ్డాడు. ఈ భద్రపరచడానికి దేవుని ప్రణాళిక ఉన్నది. ప్రియులారా, దేవుని ప్రణాళిక లేకపోతే ఆ 3 నెలల ముందే సంహరించబడేవాడు, చంపివేయబడేవాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి కాబట్టి, దేవుడు ఏర్పరచబడ్డ వ్యక్తి కాబట్టి దాయబడ్డాడు, భద్రపరచబడ్డాడు. ప్రియులారా, ఈరోజు నీకు భద్రత కలుగుతుంది. అనేక ప్రాంతాలకు వెళుతున్నాం, వస్తున్నాం, అనేక భయంకరమైన ఆ సమస్యలతో పోరాడుతున్నాం, దయ్యపు శక్తులతో పోరాడుతున్నాం, అధికారంతో పోరాడుతున్నాం. ఎవరిచ్చారు ఈ అధికారం? దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అంతేకాదండి, వాటిని ఎదిరించడానికి దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనం ఎదిరించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్యులమైనటువంటి మనము దురాత్మల సమూహాన్ని ఎలా ఎదిరించగలుగుతున్నాం? అదే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కృప. ప్రియులరా, దేవుడిచ్చిన అధికారం అదే. ఇక్కడ మనం చూస్తే 3 నెలలు దాయబడ్డావు. నువ్వు సేవకు వచ్చేంతవరకు దాయబడ్డావు. ప్రియులరా,
ఎన్ని ప్రమాదాలు వచ్చి ఉంటాయి నీ జీవితంలో, ఎన్ని ఆపదలు వచ్చి ఉంటాయి, ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్నిసార్లు చనిపోదాం అనుకున్నావు. కానీ ఆ పరిస్థితులు గుండా దేవుడు పోనీయకుండా దేవుడిని ఏం చేస్తాడు తెలుసండి, దాచి ఉంచాడు. ఆయన హస్తాల్లో దాచి ఉంచాడు. దాచబడినటువంటి వ్యక్తివి. తర్వాత 3వ వచనం చదవండి. తర్వాత ఆమెను దాచలేక ఒక జమ్ము పెట్టిని తీసుకొని పూసి అందులో ఆ పిల్లవానిని ఆ ఏటి వడ్డిన జమ్ములో దానిని ఉంచెను. 3 నెలలు అయిపోయిందండి. ఓ భయంకరమైన పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఇక దాయలేక అతను తీసుకుని వెళ్ళి జమ్ము పెట్టి తీసుకొచ్చి, కంటబడితే చంపేస్తారు తెలుసు, కంటబడతాడని తెలుసు, కానీ జమ్ము పెట్టి తీసుకొచ్చి దానికి ఏం పూసారంట, కీలు పూసి భద్రపరిచి లోపల పెట్టారండి. జమ్ము పెట్టిలో పెట్టినటువంటి పిల్లోడు బ్రతుకుతాడా? ఆ నదిలో అలా 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 కొట్టుకుని పోయి చచ్చిపోతాడు కదా. మరి చచ్చిపోయే పిల్లాడికి ఆ జమ్ము పెట్టికి కీలు ఎందుకు పోయాలి అంటే, ఇక్కడ కూడా దేవుని ప్రణాళిక ఉంది ప్రియులారా. ఏదో ఒక నిరీక్షణ ఉంది, ఏదో నిరీక్షణ ఉంది. ఈ 3 నెలలు దేవుడు దాచిపెట్టాడంటే జమ్ము పెట్టిలో కూడా దేవుడు దాయగలడనే ఒక నిరీక్షణ వారిలో ఉంది. కాబట్టి జమ్ము పెట్టిలో భద్రపరిచి ఆ నీటిలో వదిలిపెట్టారంటండి. అదే సమయానికి నా దేవుడు రాజకుమార్తెను స్నానమునకు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే సమయానికి జమ్ము పెట్టెలా వస్తున్న సమయానికి ఈవిడ గారు స్నానానికి అక్కడికి వచ్చి ఆ బాక్సును చూసి ఆ బాక్సును దగ్గర తెప్పించుకుని అందులో చూడగానే ఓ వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, చాలా సుందరంగా ఉన్నాడు, చాలా అద్భుతముగా ఉన్నాడు. దైవ కళ ఇతల్లో కనబడుతుంది, ఒక తేజస్సు ఇతల్లో కనబడుతుంది, ఒక అద్భుతమైన కృప ఇతల్లో కనబడుతుంది. చూశాడండి. ఆవిడ చూసింది, బాగా చూసింది. ఏమండి, రాజ ఇంటిలోకి వెళ్ళాలంటే రాజ పిల్లలు తప్ప వేరొకరు వెళ్ళడానికి లేదు. ఎవరైనా సరే బానిసలుగా బ్రతకాల్సిందే, గేట్ అవకాశం ఉండవలసిందే, లోపలికి రానీరు కదండి. అంతెందుకండి, హేరోదు రాజుకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే, యూదులకు రాజు పుట్టాడని తెలిసినప్పుడు ఆయన చాలా గ్రంథాలు తెప్పించాడు. గ్రంథాలు మొత్తాన్ని పరీక్షింపచేశాడు. ఏంటి, ఎవరు పుడతారు ఏంటని పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చెప్పాడు తెలుసా, మీరు వెళ్ళి చూసి నేను కూడా ఆయనను పూజించేలాగా నాకు కూడా వచ్చి చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతే నాకంటే ఇంకొక రాజు పుట్టాడు, ఆ రాజు అనేవాడు బ్రతకూడదు, ఆయన బ్రతికితే నా రాజ్యము పోతుందని పిల్లలందరినీ చంపమని చెప్పేశాడు ప్రియులారా. అంటే పరాయివాడు రాజుగా లోపలికి రావటానికి ఏ రాజు ఒప్పుకోడండి. ఇప్పుడు మరి ఈ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తిని చూడగానే అతని మీద ప్రేమ, మమకారము, ఆప్యాయత కలిగితే ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని ఏమంటుందో తెలుసా? వాక్యాన్ని చదువుదామా? వాక్యం వైపు మీ మనసు మళ్ళించండి. ఆమె దానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని వానికేమి సంభవించునో తెలుసుకొనవలెనని దూరముగా నిలిచుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆ పనికెత్తెలు ఏటి ఒడ్డు నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక 3 నెలలు ఆ వ్యక్తిని దాచిపెట్టారు. ఇప్పుడు ఈ బాక్స్ ఎక్కడ దొరికిందండి? నాచులోకి వచ్చింది బాక్స్. అంత మంచి నది అది, అంత వడిగా నడిచేటువంటి నది అలాగ కొట్టుకుంటూ వెళ్ళిపోకుండా నాచు దగ్గరకు రావటం ఏంటండి అంటే, ఇక్కడే దేవుని ప్రణాళిక ఉన్నది ప్రియులరా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా 3 రోజుల పాటు నాచులో దాయబడ్డాడు. ఎవరా వ్యక్తి చెప్పండి? యోనా. కడుపులోకి వెళ్ళిపోయాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, నాచులో దాచిపోయి పడ్డాడండి.
ఇక్కడ కూడా బాక్స్ కొట్టుకొచ్చింది, ఆ బాక్స్ నాసులోకి వచ్చింది. ఆవిడ నడుస్తూ నడుస్తూ చూసిందండి, అక్కడ ఆగిపోయినటువంటి బాక్సును చూసింది. త్వరగా వెళ్ళి తీసుకురమ్మని చెప్పింది. తీసుకొచ్చి చూస్తే దాంట్లో ఎవరున్నారంట? సుందరుడున్నాడు, గొప్ప వ్యక్తి ఉన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి దానిలో ఉన్నాడు. ఆ సంగతి గమనించింది ప్రియరా. ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన చెలికత్తెలను ఒకటిని పంపి దానిని తెప్పించి, 6వ వచనం, తెరచి ఆ పిల్లవానిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒక్కడనేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చంపుతుంది ఎవరిని? వెంటాడుతుంది ఎవరిని? ఉండకుండా చేయాలనుకుంది ఎవరిని? వీళ్ళనే, హెబ్రీలనే. మరి ఇవిడికి తెలియలేదా? తెలుసు. ఇవిడే అంటుంది, హెబ్రీలలో ఒక్కడు వీడు అని అంటూ అతని పైన ఆమెకు కనికరము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సేవ చేయటానికి నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ గొప్పతనం కాదు, నీ చదువు కాదు, నీ తెలివి కాదు, నీ అందం కాదు, నీ ఆలోచన కాదండి. నీ పైన దేవునికి కనికరము కలిగింది కాబట్టి, నీవు ప్రపంచములో బ్రతకలేవు కాబట్టి ఆ పాపానికి దూరం చేసి ప్రజల నాయకుడిగా చేయాలని ఉద్దేశించాడు. పరలోకపు హక్కును దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. నీలో ఉన్న నిర్దోషత్వాన్ని చూసి నీ పైన కనికరపడి ఆయన తన సేవ కొరకు నిన్ను పిలిచాడు. నువ్వు దండం పెడితే వచ్చింది కాదు, ధనమిస్తే వచ్చింది కాదు, దేవుడు కనికర పడితే వచ్చింది ఈ అభిషేకం అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కనికర పడ్డాడండి నీ మీద. ఏమంచుందండి మనలో కనికర పట్టడానికి? కొన్ని సందర్భాల్లో భిక్షగాళ్ళు వచ్చి మన అడుగుతుంటారు, బాబు కొంచెం సాయం చేయమని. ఓ బాబు అని చెప్పంటూ ఉంటాం. దండం పెట్టి అడుగుతారు, అయ్యా ఆకలి అవుతుందయ్యా, వెళ్ళిపోమని మనం అంత కసురుకుంటాం. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. ప్రభునయ్యా నీ సేవ చేస్తారని చెప్పలా. మనం ఎక్కడో తిరుగుతూ ఉన్నాం, అగమ్య గోచరముగా, దిక్కు తోచకుండా, ఏదో తెలియనటువంటి పరిస్థితుల మధ్య అలా భూలోకంలో తిరుగుతూ ఉంటే నా దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. మోషేని ఎవరు వెతుక్కుంటూ వచ్చారు? రాజకుమార్తె వెతుక్కుంటూ వచ్చింది. ఈయన జమ్ములో ఉన్నాడు, జమ్ములో దాచిపెట్టబడ్డాడు, అక్కడ ఇరుక్కుపోయింది బాక్సు. ఆ బాక్సును ఎదుర్కొంటా రాజకుమార్తె వచ్చింది. అంటే దేవుడే అతను అక్కడికి పంపించాడు. దేవుని ప్రణాళిక ఉంటే నువ్వు అడవిలో ఉన్నా, లేకపోతే అరణ్యములో ఉన్నా, రాజకోటలో ఉన్నా, దేవుడిని తీసుకొస్తాడండి బయటికి. ప్రపంచానికి పరిచయం చేస్తాడండి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ యొక్క పల్లెటూరులో సేవ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఈ తెలియనటువంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ మీద కనికరపడితే ప్రపంచానికే పరిచయం చేయగలుగుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో అనేక ప్రాంతాలకు నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళును గాక. అనేక స్థలాల్లో గొప్ప సువార్త సభలు పెట్టుదువు గాక. అనేక ఆత్మలు నీ ద్వారా రక్షింపబడును గాక. అలా చెయ్యాలంటే దేవుని కనికరము నీ మీదకి రావాలి. ఇప్పుడు చూడండి, మోషే మొదటి మాట, మోషే ఎవరి చేత ఎన్నుకోబడ్డాడండి? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దేవుని కనికరం మోషే మీదకి వచ్చింది. రెండవది, రాజకుమార్తెకు దేవుడే కనికరాన్ని కలిగించాడు కాబట్టి ఆ కనికరము చొప్పున ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకుని ఈ బిడ్డను పెంచడానికి ఎవరినైనా చూడమంటే హెబ్రీ స్త్రీలో ఒక ఆవిడని చూశారండి. ఆవిడే ఎవరండి? మోషే తల్లి. అబ్బబ్బా, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. మనం ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటే తిరిగి వచ్చింది మనకే కొట్టింది. మనం గనక పక్కాగా ప్లాన్ చేస్తాం, ఎవడు తీసుకున్న గుంటలో వాడబడతాడు అన్నట్టు ఉంటుంది మన ప్లాన్. కానీ దేవుని ప్రణాళికలో ఒక చక్కటి ప్లాన్ వేయబడితే అది గుండెలు హత్తుకుంటుంది. ప్రియులారా, ఎక్కడికి చేరాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి తీసుకుని వెళ్తే ఆ తల్లి పాలిస్తూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా ఆ వ్యక్తికి తెలియచేయటం ప్రారంభించింది.
ప్రతి విషయాన్ని చెప్పింది ప్రియులరా. తల్లి చెప్పాల్సిన మాటలు ఏంటంటే, చందమామ గురించి చెప్పాలి, భోజనం చేయకపోతే ఎవరి గురించి చెప్పాలి? భోజనం చేయకపోతే భూషోడు గురించి చెప్పాలి. అదిగో భూషోడు ఉన్నాడు, భూషోడు వస్తాడు, నేను పట్టుకుంటాడు, ఏదో చెప్పాలి. కానీ తల్లి భూషోడు గురించి చెప్పలా, చందమామ గురించి చెప్పలా, సూర్యుడి గురించి చెప్తలా. ఏం చెప్తుందంటే, పరలోకపు తండ్రి అయిన దేవుని గుండె లోతులలో దాగిన బాధ గురించి వ్యక్తపరచడం ప్రారంభించింది. మనందరం ఇశ్రాయేలీయులమయ్యా, మనము చేసినటువంటి పాపములు బట్టి, దోషములు బట్టి బానిసలుగా ఇదిగో ఎక్కడికి వచ్చామని ప్రతి విషయాన్ని దాటపరిచింది ప్రియులారా. అందుకని బైబిల్ అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎప్పుడు చెప్పాలంట? చిన్నప్పుడు చెప్పాలంటండి. చిన్నప్పుడు చెప్తున్నావా సేవకుడా? మనమంటాం వాడు పెద్దవాడైన తర్వాత వాడు తెలుసుకుంటాడండి. ఏం తెలుసుకుంటున్నాడు? పెద్దవాడయ్యాడు, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు, పాపం ఎలా చేయాలో తెలుసుకుంటున్నాడు, ఎలా దోచుకోవాలో, ఎలా లాక్కోవాలో, ఎలా అన్యాయం చేయాలో, ఎలా పరలోకపు తండ్రి గుండెల మీద తన్నాలో నేర్చుకుంటున్నాడు. కానీ పరలోకపు తండ్రి గుండె లోతుల్లో దాగిన బాధ తెలుసుకోలేకపోతున్నాడండి. అంటే సత్యము కంటే అసత్యం గుండె లోతులోకి అతి వేగముగా దూసుకుని పోతుంది. నీతి కంటే అన్యాయము, సత్యము కంటే అసత్యము, ఇవి మనిషి జీవితంలోకి గుండెల్లోకి దూచుకుని పోతున్నాయి. కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, అసత్యాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే దేవుని గుండె లోతులో దాగిన బాధ గురించి తెలుసుకోలేకపోతున్నాడు. సాతాను సంబరాల గురించి తెలుసుకుంటున్నాడు, లోకములో ఉన్న సంబరాల గురించి తెలుసుకుంటున్నాడు. అందుకే నేటి దినాల్లో పిల్లలైనటువంటి వారు, యవనస్తులైన వారు అనేక మంది దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తున్నారు. దానికి అదంతా అలా జరగడానికి కారణం నీవే. తెలుసా నీకు? నీవే. నేనేం చేస్తానయ్యా అన్నట్లుగా అనుకుంటున్నాం కదా. నీవు చెప్పవలసిన బోధ నువ్వు చెప్పకపోతే, నువ్వు చేయవలసిన బోధ నువ్వు చేయకపోతే, సంఘాల్లోకి వెళ్ళి వారి క్షేమం కొరకు బోధ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్వస్థతల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అమ్మ నీకు దేవుడు ఎలా చేస్తాడు, అలా చేస్తారని మాయ మాటలు చెప్పే సావుకులు ఈ దినాల్లో ఎక్కువైపోయారు. అలా చెప్పకపోతే కుదరదండి, కుదరదు. ఎందుకని? వాళ్ళు మన సంఘానికి రారు, దశంభాగం ఎవరు, బియ్యం తీవరు, కోడిగుడ్లు ఇవ్వరు, కోడినివ్వరు. కాబట్టి వాళ్ళకు నచ్చినట్లుగా మనం బోధ చేస్తూ ఉంటాం. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. మరేం చేయాలయ్యా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైతే నీకు బయలుపరుస్తాడో ఆ మాటలు మాత్రమే నువ్వు బోధించడానికి నువ్వు పిలువబడ్డావు. రోషము కలిగిన సేవను చేయాలి, అనేకాత్మలను సత్యము వైపుకి నడిపించాలి, సంఘాలు కట్టాలి. దేవుని గుండె లోతులో దాగిన బాధ ప్రజలకు అర్థమయ్యేలాగా నువ్వు తేటపరచాలి ప్రియులారా. అందుకొరకు నువ్వు పిలువబడ్డావు, అందుకొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. తాత్కాలికమైన సంతోషం కొరకు పరుగులు తీయొద్దు, తాత్కాలికమైనటువంటి ఈ లోక సంపద కొరకు పరుగులు తీయొద్దు. అపోస్తలుడైన పౌలు గారు నీతి బోధ చేశాడు, కష్టపడ్డాడు, శరీరము దున్నబడింది, కొట్టబడింది, నలగొట్టబడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఆయనకి మేడ లేదు, ఆయనకి మిద్దె లేదు, ఆయనకి కారు లేదు, ఆయనకి వస్త్రాలు లేవు, ఎన్నో శ్రమలు పడ్డాడు. అంటే సేవ చేసేవాడికి ఏం ఉండవా? ఏం మిగలదండి సేవ చేసేవాడికి? ఏం మిగిలిందో తెలుసా? సేవ చేసేవాడికి మిగిలేది ఏంటంటే నిత్య రాజ్యము మాత్రమే. ఆ నిత్య రాజ్యములోకి వెళ్ళడానికి ఈ లోకములో ఉన్న సుఖ సంతోషాలు మొత్తం విడిచిపెట్టాలి. అదే బోధ నువ్వు నేర్చుకోవాలి అని సంఘానికి చెప్పాలి. సంఘానికి మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. అక్కడున్న ప్రజలు క్రీస్తును చూడలేదు, క్రీస్తు తలంపులు వాళ్ళకు తెలియదు, క్రీస్తు మనసు అంటే వాళ్ళకు తెలియదు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నన్ను చూశారు కదా, నా మనసు చూశారు కదా, నా ప్రవర్తన చూశారు కదా, నేను ఎలా ఉన్నానంటే క్రీస్తులాగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడో క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. పౌలు గారు అంటున్నాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది ఎవరు? వాళ్ళు ఎవరు? ఇద్దరు దొంగలు. పౌలు గారు అంటున్నమాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘానికి చెప్తున్నాడు, నేను ఎప్పుడో చచ్చిపోయాను,
సౌలు అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. సౌలు అనేవాడు ఒక కిరాతకుడు, సౌలు అనేవాడు ఒక మూర్ఖపు మనసు కలిగిన వాడు, సౌలు అనేవాడు క్రీస్తుకు విరోధి లాంటి వాడు. వాడు దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడే ఆ వెలుగులో సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు. ఈ దేహములో క్రీస్తే నివాసము చేస్తున్నాడు. ఈ దేహము కేవలము దేహమే, లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే. యేసు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, నాలో యేసయ్య ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట నువ్వు చెప్పగలుగుతావని సంఘములో చెప్పగలుగుతావా? ఈ దేహము దేవునికి అర్పించేశాను. ఎప్పుడైతే సావుకు ఆ రోజు నన్ను పిలిచాడో, ఏర్పరచుకున్నాడో, నన్ను అభిషేకించాడో, ఈ లోకంలో నేను చచ్చిపోయాను. నాలో యేసు క్రీస్తు మాత్రమే బ్రతికి ఉన్నాడు. నాలో నేను లేను. నాలో దేవుని క్రియలు, నాలో దేవుని మనస్సు, నాలో దేవుని తలంపులు మాత్రమే ఉన్నవి. చెప్పగలిగిన వాడే రోషము కలిగిన సావకుడు. ప్రియులారా, అలా చెప్పగలిగిన సావే సావ. ప్రియులారా, లోకములో నువ్వు ఎంత పరిగెత్తినా రోషము కలిగిన సావ చేయకపోతే ఆయన నచ్చదు. ఆయనకు నచ్చదండి. ఎలాంటి సేవ చేయాలి? రోషము కలిగిన సేవ చేయాలి, పౌరుషము కలిగిన సేవ చేయాలి. నువ్వు మాట్లాడుతుంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఏడవాలి దేవుని సన్నిధిలో. అలా చేయకుండా నేటి దినాల్లో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీకు మేడ ఇస్తాడు, దేవుడు నీకు మిద్దెనిస్తాడు. ఎందుకు ఇస్తాడండి? ఆయనకేమైనా పని లేదా? ఎందుకు ఇస్తాడండి? అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని మేడలు ఇచ్చాడు దేవుడు? అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని బట్టలు ఇచ్చాడు? ఒకే ఒక జత ఉందండి. ఆ జత ఉతుక్కునేవాడు రాత్రిపూట, మళ్ళీ పొద్దున్నే వాటిని ధరించుకుని వెళ్ళేవాడు. అన్నం లేదు తినటానికి. అనేక రాత్రులు జాగారాలు చేశాను, అనేక రోజులు ఉపవాసాలు ఉన్నాను. పౌలు గారండి, మీరు నీతిమంతులు కాదా? పౌలు గారండి, యథార్థత మీతో లేదా? పౌలు గారండి, మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు లేరా కాదా అని అడిగితే ఆయన ఒకటే చెప్తాడండి, నాలా నడుచుకోండి అని ప్రపంచానికి సవాల్ ఇసిరాడండి. అంటే ఆయనంత యథార్థవంతుడు ఇంకెవరు కనబడటం లేదు, ఆయనంత పరిశుద్ధుడు ఇంకెవరు కనబడటం లేదు, ఆయనంత గొప్ప వ్యక్తి ఇంకెవరు కనబడటం లేదు. అంత నీతిమంతుడు, అంత గొప్పవాడు, అంత భక్తిపరుడు ఆయనకి భూమి మీద ఏమీ లేదండి. అన్నిటిని విడిచిపెట్టాడు. అంటే సావుకునికి, సేవ చేసే నిజమైన సావుకునికి భూమి మీద ఏముండదండి. అన్ని పోగొట్టుకోవటమే. ఏం పోగొట్టుకోవాలి? ఆస్తి పోగొట్టుకోవాలి, అంతస్తులు పోగొట్టుకోవాలి, ముఖ్యంగా ఆరోగ్యం పోగొట్టుకోవాలి. వాక్యం చెప్తున్నా కానీ ఎప్పుడు గుండెకి చచ్చిపోతావు మనకు తెలియదు, ఎప్పుడు బీపీ వచ్చిందో తెలియదు, ఎప్పుడు షుగర్ వచ్చిందో తెలియదు, ఎప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయో తెలియదు. ఎందుకు వస్తాయండి? మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. మరి దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడు. సేవ చేపించుకుంటాడండి. ఎలాంటి సేవ తెలుసండి? నువ్వు నలిగిపోతూ ఉండు సేవ చేస్తుంటే అదే నా తండ్రికి ఇష్టమండి. ఆయన నలిగిపోయాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన పిండబడ్డాడు. ఆయన అదే చెప్తున్నాడు, నా కొరకు నువ్వు నలగొట్టబడాలి. ఒలీవ చెట్టు, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఒక 2 మాటలు చెప్తా. ఒలీవ చెట్టు కాయలు ఉంటాయి, ఆ కాయలు తీసుకొచ్చి గానుగులు వేయాలి. చెప్పండి, ఒలీవ కాయలు తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? గానుగులు వేయాలి. గానుగులు వేసినప్పుడు దానిలో నుంచి ఆయిల్ వస్తుంది. ఎంత వస్తుందంటే కొంచెం వచ్చింది. ఆ గానుగులు వేసినటువంటి పిప్పును తీసి వడకట్టి దాన్ని బాగా పిండాలి. చెప్పండి, పిండాలి. పిండినప్పుడు ఎక్కువ ఆయిల్ వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు దేవుని వ్యవసాయం మనం. ఒలీవ చెట్టుకు కాసిన కాయవు నువ్వు, ఒలీవ ఫలము నువ్వు ఎక్కడ ఇవ్వడాలి? ఇప్పుడు గానుగులో ఇవ్వడాలి. గానుగా దేన్ని సూచిస్తుందంటే దానికి 2 రాళ్ళు ఉంటాయి. గానుకి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ 2 రాళ్ల మధ్యలో ఈ కాయ ఉంటుంది. ప్రియులారా, ఒకటి లోకం, ఇంకొకటి క్రీస్తు. క్రీస్తుకి లోకానికి మధ్యలో నీవున్నావు. ఒకవైపు క్రీస్తు నిన్ను నలగగొడుతున్నాడు, ఇంకొక వైపు లోకం నిన్ను నలగొడతా ఉంది. ఈ రెండింటి మధ్యలో మధ్యవర్తిగా నలగొట్టబడుతున్నావు. ప్రియులారా,
నలగగొట్టబడినటువంటి నీవు బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఆయిలే వస్తుంది. ఆ తర్వాత నువ్వు పిండబడితే ఎక్కువ ఆయిల్ నీలో నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ప్రమిదను వెలిగించేది. అనగా బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ప్రమిదలో పోస్తే ఎంత నూనెంటే ఆ దీపము అంత తేజస్సుగా వెలిగిద్ది. దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే, సేవకుడా, ఒలీవ కాయగా ఉన్నటువంటి నీవు గానుగులు వేయబడి ప్రతిరోజు నలగగొట్టబడాలి, ప్రతిరోజు పిండబడాలి. అప్పుడే నీ శ్రమలలో నుంచి పుట్టుకొచ్చే ఆ ఆయిల్, నువ్వు నలగగొట్టబడే దానిలో నుంచి వచ్చే ఆ ఆయిల్, ఆ పిండబడే దానిలో నుంచి వచ్చే ఆ ఆయిల్ అనేక కుటుంబాలను వెలిగిస్తుంది. హల్లెలూయా. నీవు ద్వారా కుటుంబాలు వెలిగించబడాలంటే ఎవరు నలగొట్టబడాలండి? ఎవరండి? విశ్వాసులా? సేవకుడా నువ్వే. నువ్వు నలగగొట్టబడితేనే నీ సంఘానికి ఆశీర్వాదం. నువ్వు పిండబడాలి. ఎంతలా పిండబడాలంటే ప్రతి దినము పిండబడాలి. అందుకే అంటాడు, నా సేవ చేయాలనుకునేవాడు ప్రతిదినం నా సిలువెత్తుకోవాలి. ఎలా పడితే అలా ఉంటే కుదరదు. ప్రతిదినం నా సిలువెత్తుకుని ఏం చేయాలంటండి? శ్రమ పడాలి. ప్రభు కోరుకుంటున్నాడండి. సేవకుడంటేనే శ్రమ అనే పాత్రలోకి మనం అడుగు పెట్టామండి. ఎప్పటి వరకు ఈ శ్రమలో? ఎప్పటి వరకు అంటే నిత్యరాజ్యాన్ని చేరుకునేంత వరకు శ్రమలు తప్పవండి. శ్రమలు తప్పవు. ఈ శ్రమలు తర్వాత నిత్య రాజ్యము పైన దేవుని సింహాసనం ప్రక్కన సింహాసనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడండి. అంతేకాని భూలోకంలో ఏదో వచ్చిద్దని ఒకవేళ నువ్వు సేవకు వచ్చావేమో, అది కరెక్ట్ కాదు, అది సేవ కాదండి. ఈ భూలోకంలో మనకంటే ఏం మిగలదండి. మనం నలగొట్టబడాలి, శ్రమ పడాలి, ప్రభు కొరకు ఓర్చుకోవాలి. అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మిమ్మల్ని ఆవరించింది. ఏ సాక్ష్యము? భక్తులండి, భక్తులు ఎలా నలగొట్టబడ్డారో దేవుడు అనేక సంగతులు చెప్తూ వచ్చాడు. ప్రియులారా, ఇక మిగతా విషయాలు అటు వెళ్ళకుండా ఈ రూట్లోకి వచ్చేద్దాం. మోషే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? మరలా తల్లి దగ్గరికే చేరుకున్నాడు. ఆ చరిత్ర అంతా తెలుసండి. మొదటి మాట, దేవుని చేత నిర్మింపబడిన, లేకపోతే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి మోషే. రెండవ మాట మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుని స్వరమును విన్న మోషే, దేవునికి మహిమ కలుగును గాక. జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. తన మామ మందను మేపుతూ ఉన్నాడు. ఇంచుమించు 80 సంవత్సరాల వయస్సు మోషేకు వచ్చేదండి. వచ్చినప్పుడు కాస్త దూరముగా ఒక పొద మండిపోతా ఉంది. ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. ఏంటి విచిత్రంగా ఉంది, పొద మండిపోతుంది, బూడిదైపోవటం లేదు అని పరుగుపెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అంత అరణ్యం ఉంటే ఎక్కడో మండకుండా ఆయన ముందు పొద మండటం ఏంటి? అర్థమవుతుందండి. ఎక్కడో పొద మండొచ్చుగా, ఆయన ముందు పొద మండటం ఏంటి అంటే ఆ పొద ఎవరి కోసం మండుతుందంట? మోషే కొరకే. అక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. అక్కడ ఏం జరిగిందో మనం గమనిస్తే, పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక స్వరం వినబడుతుంది. ఆ మాట మనం చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోతుందో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను, ఈ గొప్ప ఆశ్చర్యాన్ని చూడాలి. పొద కాలిపోతే నీకెందుకండి? చాలాసార్లు ఇల్లు కాలిపోతూ ఉంటాయి. ఇల్లు కాలిపోయేటప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? పరిగెత్తుకుంటే వెళ్ళి ఇల్లు ఆర్పరండి. పరిగెత్తుకుంటా ఆ ఇల్లు కాలిపోవడం చూసి పరిగెత్తుకుంటా మన ఇంట్లోకి వచ్చి ఉండ బంగారం అంతా జేబులు పెట్టుకుని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బయట పెట్టి మన ఇంటి మీద నీళ్లు కొట్టుకుంటుంటాం. ఎందుకమ్మా అంటే అక్కడ నిప్పురవ్వలు పైకి ఎగిరి మన ఇంటి మీదకి వచ్చి మన ఇల్లు కాలిపోతుందేమోనని ఆ గ్యాస్ సిలిండర్ బయట పెట్ట, బంగారం దాచుకోను, పిల్లలను దగ్గర పెట్టుకోను, ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీద ఉంటుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. పొద ఆ ఇల్లు ఎక్కడ కాలుతుంది?
అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఓ బకెటో చెంబో తీసుకెళ్ళి నీళ్లు కొట్టాలి. అలా కొట్టమండి. ఇక్కడ మన ఇంటిని జాగ్రత్త చేసుకుంటాం. పొదగాలిపోతుందిగా, ఈయనకెందుకు, ఈయన గొర్రెలు ఏమైనా అయిపోతాయేమో, ఈ గొర్రెలు చూసుకోవాలిగా, సింహం వచ్చేదో ఎలుగుబంటి వచ్చేదో గొర్రెలు భద్రపరచుకోవాలిగా. ఒకవేళ ఆ పొద అలా గాలిపోతుంది, అది అరణ్యమంతా ముట్టుకునేదేమని చెప్పి తన మందను భద్రపరచుకోవాలిగా. కాదండి, ఆ పొదలో ఆశ్చర్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పొద అతన్ని ఆహ్వానిస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొప్ప వింత, ఏ వింత అంటే అది గొప్ప వింత అండి. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటంటే గొప్ప వింతలు చేసేవాడు, అనగా గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆశ్చర్యకార్యాలు చేస్తారండి. మీ అందరు నిలబెట్టి మాట్లాడమంటే ఎన్ని అద్భుతాల గురించి చెప్తారో, మీ సేవా జీవితంలో, మీ సంఘంలో, మీరు వెళ్ళే ప్రాంతంలో ఎన్ని అద్భుతాల గురించి చెప్తారంటే ఈ రోజు మొదలుకుంటే 10 రోజులు చెప్పిన తరగవు, అన్ని అద్భుతాలు చెప్తారండి. ఇక్కడ చూస్తే మోషే కంటే గొప్ప వింత అనిపించిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే. నేనెవరో తెలుసా? అబ్రహాము దేవుడను మోషే, నేను నీతో మాట్లాడుతున్నాను. నీ పాదములు చెప్పులు అక్కడ విడిచిపెట్టమనగానే మోషే చెప్పులు విడిచిపెట్టి అలాగ మోకరించి 2 చేతులు పైకి చూపిస్తూ తల దించుకున్నాడు. ప్రియులరా, చిత్తమయ్యా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి అని గడగడగడ వణిగిపోతున్నాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, మోషేలో ఉన్నటువంటి 2వ క్వాలిటీ ఏమిటంటే దేవుని స్వరమును విన్నవాడు. సావుకుడా, మొదటి క్వాలిటీ నీలో ఉంది, ఏంటంటే దేవుని చేత పిలువబడ్డావు. 2వ క్వాలిటీ గురించి నేను అడుగుతున్నాను. ఏంటండి ఆ 2వ క్వాలిటీ అంటే దేవుని స్వరమును విన్నావా? విన్నానండి. ఎప్పుడు? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు విన్నాను. ఒక్కసారి వింటాం కాదండి, సేవకుడు ప్రతిరోజు దేవుని స్వరమును వినాలి. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరము వినకుండా నువ్వు బయటికి రాకూడదు. దేవుని స్వరము వినకుండా స్టేజ్ మీదకి రాకూడదు. దేవుని స్వరమును వినకుండా ప్రసంగము చేయకూడదు. నీ మాటలు ఎవరికి పనికి వస్తాయండి? మనిషి మాటల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దేవుడు చెప్పాలి. నీకు ఏం చెప్పాలి? మర్మమైన సంగతి దేవుడికి తెలియచేస్తేనే అప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. అంటే మోషే ద్వారా దేవుడు 2వ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. సావుకులమైనటువంటి మనము ప్రతిరోజు ఎవరి స్వరాన్ని వినాలంటండి? దేవుని స్వరాన్ని వినాలి. ఫోన్ స్వరాన్ని వింటాం, ఎవరో చెప్పే స్వరాలు వింటాం, సావుకుల వాళ్ళు ఫోన్ చేసుకుంటుంటారు, ఆ స్వరాలు మొత్తం వింటాం. దేవుని స్వరానికి మాత్రమే దూరం అవుతాం. ప్రియులారా, దేవుడు స్వరాన్ని వింటే జరిగే కార్యక్రమం ఏమిటో తెలుసండి? దేవుని స్వరాన్ని వినటం వలన విడుదల దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరము వినటం వల్ల ఏం దొరుకుతుందంట? విడుదల దొరుకుతుంది. ఎవరికి? శరలో ఉన్న వారికి విడుదల దొరుకుతుంది. ఆ సందర్భమే కదండి దేవుడు చెప్పింది, మోషే నా ప్రజలు శరలో ఉన్నారయ్యా, నా ప్రజలు సమస్యలో ఉన్నారయ్యా, నా ప్రజలు కన్నీళ్ళు విడుస్తున్నారయ్యా, అందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నా ప్రజలను తీసుకురావాలి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రతిరోజు దేవుని స్వరాన్ని నువ్వు వినటం వలన ఏ వ్యక్తి అయితే శరలో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే కట్లలో బంధించబడ్డారో, ఏ వ్యక్తి అయితే అనారోగ్యంగా ఉన్నారో, నీ ద్వారా దేవుడు వారిని విడిపించడానికే తన స్వరమును వినిపింప చేస్తున్నాడు. అందుకోసమే దేవుని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నువ్వు విడిపిస్తావా, విడిపించవా? ఎవరు విడిపించాలండి? నీ రక్త సంబంధులే, నీ బంధువులే, దేవునికి అప్పగించిన నీ గ్రామస్తులే, నీ జిల్లాని, నీ ప్రాంతాన్ని, సర్వ సృష్టిని విడిపించాలి. వాళ్ళు కట్లలో ఉన్నారండి. అవును, కట్లలో ఉన్నారు. అప్పులనే కట్లలో, రోగం అనే కట్లలో, కులం అనే కట్లలో, శరీర సంబంధమైన రుగ్మతనే కట్లలో బంధించబడిపోయారండి. బంధించినోడిని ఇంకొకటి చిడిపిస్తే తప్ప వాడు విడుదల పొందలేడు. అవునండి? అవునంటారా కాదంటారా? ఓ వ్యక్తిని బంధించారు, కాళ్ళు చేతులు కడతారు. బంధించడం అంటే మామూలు విషయం కాదు. వేరొక వ్యక్తి వచ్చి ఈ బంధకాలు తీస్తే తప్ప వీడు ఎంత తనుకున్న బంధకాల నుంచి బయటికి రాలేడు. మీరు ఎట్లా చూస్తున్నారంటే మేము వస్తామండి అని అట్లా ఉన్నారు. వస్తారా మీరు? మామూలు తాడుతో కాదు కట్టేసింది. ఏ తాడుతో కట్టేశాము? పేతుర్ని కట్టేశారు. తాడుతోనైనా కట్టేసింది పేతుర్ని.
పేతుర్ని తాడుతోనే కట్టేసింది. అంటే ఇనప సంఖ్యలు చేతులకేసి ఇనప సంఖ్యలు కాళ్ళకేస్తే ఇంకొకడు వస్తే తప్ప ఎప్పటికీ ఆ సంఖ్యలు తెంపుకు రాలేవు. ఎందుకంటే సంఖ్యలు తెంపుకునే శక్తి నీ దగ్గర లేదు. ఆ సంఖ్యలు తెంపగలిగిన శక్తి దేవునికి ఉన్నదే, దేవుని దాసులకు ఉన్నదే. హల్లెలూయా! ఏం తెంపగలుగుతారండి? దేవుని దాసులు ఉన్నటువంటి నీవు ఆ సంఖ్యలు తెంపగలుగుట అది దేవుని వశంలో ఉంది ప్రియులారా. పౌలు శీల సంఖ్యలతో బంధించబడినప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళు ఏం చేయలా, సుత్తి శానం తీసుకొని ఆ రాత్రంతా కొట్టి 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 సంఖ్యలు తెంపుకున్నారా? కాదండి. పాటలతో ప్రార్థిస్తుండగా ఇది ఓ దేవుని సింహాసనం నుంచి దేవుడు వారిని చూసి వారి మీద కనికరపడి నా బిడ్డలు శ్రమలో ఉన్నారని అకస్మాత్తుగా దేవుని సన్నిధి అక్కడికి దిగి రాగానే సంఖ్యలు అవంతరికని పటాబులు దిగిపోయాయి. దేవునికి స్తోత్రం. నీ సంఖ్యలు నువ్వు తెంపుకోలేవు. నీ సంఖ్యలు తెంపగలిగిన సమర్థత ఎవరికెవరికి ఉందంట? ఒకటి దేవునికి, రెండవది మీకు అర్థం కావట్లా. తెంపగలిగిన సమర్థత నీకొక్కడికే ఉంది, ఇక ప్రపంచంలో ఎవరికి లేదు. ఏం తెంపగలుగుతావు? సంఖ్యలు తెంపగలుగుతారండి మీరు. సింహాసనం పైన దేవుని భూమి మీదకి దించగలిగిన సమర్థత దేవునికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవడైనా సరే నీ దగ్గరకు వచ్చి తలదించి ప్రార్థన చేయించుకోవాల్సిందే. నువ్వు తలెత్తుకుని ఉంటావు ఎప్పుడు చూసినా. ఎక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని తలదించుకోవాల్సిందే. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చర్చిలోకి, మసీదులోకి, గుడిలోకి వెళ్ళి తలదించుకోవాల్సిందే. యాజకుడైన నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. రాజులైన యాజకులు మీరు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ఎవరయ్య అంటే రాజులకే రాజు, ఆయన కుమారుడు అయినటువంటి నీవు సేమ్ వారసత్వం అండి. అందుకనే చిన్న చిన్న అధికారులు నీ దగ్గరకు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వాధికారి, ఆయన కుమారులమైనటువంటి మనము సర్వాధికారము కలిగిన వ్యక్తులమే. సర్వాధికారి అయిన దేవుని వారసులు కాబట్టి ఆయనకి ఎటువంటి అధికారం ఉందో అదే అధికారం దేవుడు మనకిచ్చాడు. భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న రాజులండి. ఇప్పుడు నువ్వెవరివే? పెద్ద రాజువే. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రార్థన చేస్తే అధికారి నీవి. అందుకే ఆయన ఎవరయ్యా అంటే రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడినటువంటి నీవు కూడా రాజులందరికంటే రాజువు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప ఇచ్చాడండి. అందుకనే రెండవ మాట ఏంటంటే దేవుని స్వరము నువ్వు వినటం వలన అనేకులను విడిపించగలుగుతావు. వారికున్న శాపములో నుంచి, వారికున్న పాపములో నుంచి, వారికున్న నరకములో నుంచి విడిపించగలిగే కృప దేవునికి ఇస్తాడు ప్రియులారా. ఎప్పుడంటే దేవుని స్వరాన్ని ఎప్పుడు వినాలంట? నువ్వు ప్రతిరోజు. పౌలు గారు విన్నాడండి, భక్తులందరూ ప్రతిరోజు విన్నారండి. అంటే దేవుని భక్తులమైనటువంటి మనము ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటావు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటావో అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటావో అప్పుడే ప్రజలను మోక్షరాజ్యానికి నడిపించడానికి దేవుడు కృపను గ్రహిస్తాడు ప్రియులారా. అందుకని దేవుని స్వరాన్ని మనం వినవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక మూడవ అనుభవం, మోషే గారిలో ఉన్నటువంటి మూడవ అనుభవం ఏంటంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఖచ్చితంగా రాయబడింది ప్రియులారా. ఆ మాట ఏంటంటే సాత్వికముతో నింపబడిన మోషే. దేవునికి మహిమ కలుగును గాక. మోషేలో ఉన్నటువంటి మూడవ గుడ్ క్వాలిటీ, నా దేవునికి నచ్చిన క్వాలిటీ ఈరోజు నీకు నాకు ఉండవలసింది ఏమిటో తెలుసా? సాత్వికము, వినయము, విధేయత. అది కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆయన ఎంత సాత్వికుడండి. ఆయన మాటలో ఎక్కడైనా దుడుకుతనం చూసారా? ఎక్కడైనా ఆవేశపూర్వకంగా మాట్లాడటం చూసామా? చూడలేదే.
మరి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి అంటే సాత్వికముతో ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలామంది సేవకుల కూటానికి పిలువబడతారు. సేవకుల కూటానికి పిలిచినప్పుడు వెనకమాల కూర్చోటకు వాళ్ళకి ఇష్టం ఉండదండి. వచ్చిన సేవకుడు అనుకుంటాడు, నన్ను పిలిచి ఒక పాట పాడించవచ్చుగా, నన్ను పిలిచి ప్రార్థన చేయించవచ్చుగా, నన్ను పిలిచి వాక్యం చెప్పియొచ్చుగా, నాకు ఒక అధికారం ఇవ్వచ్చుగా అని కోరుకుంటూ ఉంటారండి ప్రతి వ్యక్తి కూడా. అంటే అధికారం కోసం పాకులాడే సేవకులు ఈ దినాల్లో లేరంటారా? ఉన్నారండి. నీకు అధికారం కావాలా, అభిషేకం కావాలా అని అడిగితే అధికారం వైపుకే పరిగెత్తుతారండి. అయ్యా ఈ రాష్ట్రానికి నీకు క్రిస్టియన్ తరపున ఒక ప్రెసిడెంట్గా ఉంటానయ్యా అంటే అది అవసరమైతే డబ్బులు ఎదిరించి కూడా నేను ఉంటానండి, నాకు చాలా సంఘం ఉందండి, నాకు చాలామంది పాస్టర్లు ఉండారండి నా దగ్గర అని చెప్పి పరిగెత్తుకొస్తారు. అయ్యా అధికారం కోసం పరిగెత్తొద్దు, అధికారం కోసం వద్దండి. ఏం చేయాలయ్యా? సాత్వికులై ఉండాలి, తగ్గించుకున్న వారమై ఉండాలి, దేన మనసు కలిగిన వారమై ఉండాలి, ప్రభు కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి, ప్రభు ప్రత్యక్షత కోసం నిలిచి ఉండేవారుగా ఉండాలి. కానీ ఈ లోకపు అధికారము మన ఏం చేస్తుందయ్యా అంటే, ఈ లోకపు అధికారం దేవుని ప్రేమకు దేవుని కృపకు మనం దూరం చేసింది ప్రియులారా. అధికారానికి అభిషేకానికి ఉన్న తేడా ఏంటో చెప్తాను. దీన్ని బట్టి ఏది కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓ అధికారిగా నిన్ను నియమించారనుకోండి, నియమించినప్పుడు నువ్వు వస్తుంటే అందరు నీకేం చెప్పాలి? వందనాలు చెప్పాలి. వందనాలు ఎవరైనా చెప్పకుండా కూర్చున్నారనుకోండి, అప్పుడు నీకు తెలియకుండా కోపం వచ్చేస్తుంది. అవునా అండి? కోపం వచ్చింది. అందుకనే మనకేమనిపించింది, వీడేంటి నాకు వందనాలు చెప్పలేదు, నేను ప్రెసిడెంట్ గారిని దేనికి, ఈ నివేదిక వర్గానికి లేకపోతే ఈ పాస్టర్స్ ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్ గారిని, నాకేంటి ఆ వందనాలు చెప్పటం లేదు అనుకుంటాం ఒకటి. రెండవది, పాస్టర్స్ మీటింగ్లోకి వెళ్ళామనుకోండి, ఆ పాస్టర్స్ మీటింగ్లో నిన్ను పట్టించుకోకుండా అక్కడ కూర్చోబెడితే నీకు మామూలుగా కోపం రాదు. ఎందుకని? నేను ప్రెసిడెంట్ని అయితే స్టేజ్ మీదకి పిలిచి పాట పాడటానికో ప్రార్థన చేయటానికో ఆశీర్వాదాలు ఇవ్వటాకో నన్ను పిలవలేదేంటని కోపం వచ్చేసిందండి. కయ్యూను కూడా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళాడు, ఆలోచన చేశాడు, పొద్దున్నే వేసాడండి. వేసేసిన వెంటనే సాయంత్రానికి ఏమైపోయాడు? దేశదిమ్మర అయిపోయాడండి. అంటే కోపం అంత చెడుదా? అవునండి, కోపం చెడుదే. ఎందుకు వచ్చింది కోపం? నువ్వు అధికారి కాబట్టేగా నీ కోపం వచ్చింది. అధికారి కాబట్టేగా ఆ స్టేజ్ ఎక్కాలని కోరుకుంది. చూసారండి? అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తి తగ్గించుకుని బతకలేడండి. దేవునికి మహిమ కలుగును గాక. అధికారం కోసం ఏం చేస్తాడు? ఎవరినైనా వేసేస్తాడు. అధికారం కోసం ఏం చేస్తాడు? ఎంత దాన్నైనా ఎదుర్కొంటాడండి. నేటి రాజకీయంలో జరుగుతున్న పరిస్థితులు కూడా అదే కదండి. అధికారం కోసం పాకులాడుతున్నారు, కానీ ఇదిగో పరలోకం కోసం పాకులాడే వాళ్ళు ఎవరు లేరండి. సేవకుడా, ఈ అధికారం ఎలాంటిదయ్యా అంటే మనుషులను దేవునికి దూరం చేసేదే అధికారము. మనుషులను దేవుని సన్నిధి నుంచి దూరంగా ఈడ్చుకుని పోయేదే ఈ అధికారము. అధికారముతో నువ్వు గనక ఒక స్థలానికి వెళితే ప్రశాంతంగా ఉండలేవు, అక్కడ కూర్చుని వాక్యం వినలేవు, కనీసం మోకరించి కూడా ప్రార్థన చేయలేవు. ఎందుకంటే సావుకులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు మోకరించి, నువ్వు మాత్రం ప్రార్థన చేయలేవు. ఎందుకని? నువ్వు పొరుగు పోయిద్దాం అనుకుంటావు. అయ్యో నా పరువు పోయితే నేను ప్రెసిడెంట్ని, నేను ఎట్లా మోకరిస్తానని చెప్పి ఇట్రా అని చెప్పి సావుకును కూడా చిన్నబుచ్చి పిలుస్తూ ఉంటావు. బెటా ఇట్రా, ఆ కుర్చీ ఇటే, ఈ కుర్చీ అంటే భోజనం పట్టొచ్చు అని చెప్పి వారి మీద పెత్తనం చేస్తూ ఉంటావు. అవునా అండి? అవునండి. అధికారం అంతా ప్రమాదకరమైందండి. మరి అభిషేకం ఎలాంటిది? అభిషేకం ఎలాంటిదంటే, ఓ దినాన ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చింది, సహోదరి వచ్చి ఆవిడ అంటది, అయ్యా బాబు నీకు వందనాలు అని చెప్పింది. అమ్మ వందనాలు చెప్పమ్మా అన్నాడు. నేను అడిగానా? నాకు పిల్లోడిని కావాలని అడిగానా? నేను అడగలేదు. నువ్వే వచ్చావు, నువ్వే ప్రార్థన చేసావు, దేవుడు పిల్లోడిని ఇచ్చాడు, అడు చచ్చాడు, ఇప్పుడు అటు చచ్చిపోయాడు, ఇప్పుడు అడు నాకు కావాలి అని అంది. అన్నప్పుడు లేడు. ఆయన మనసు కొంచెం బాధ అనిపించి ఆ పక్కన ఉన్నటువంటి గెహజీ అని ఒకడు ఉన్నాడు, వాడిని పిలిచి అరే రారా అన్నాడు. అటు పరిగెత్తుకొచ్చాడు. అరే ఈ దండం తీసుకుని నువ్వు వాళ్ళ అబ్బాయిలు ఇంటికి వెళ్ళు, ఆడ పిల్లోడు చచ్చిపోయాడంట, ఆ దండం తీసుకెళ్తా ఊపేస్తే వాడు బతికేస్తాడు. నీకు ఎదురు ఎవరైనా వస్తుంటే వాళ్ళతో ఏం మాట్లాడబాక, వాళ్ళు ఏం చెప్పినా సమాధానం చెప్పాక నువ్వు తిన్నగా వెళ్ళిపో అంటే, అయ్యగారు నా బాధ తెలుసండి ఎట్లాంటివన్నీ, నువ్వు నీ పక్కనే ఉంటున్నాగా, నేను చూస్తున్నా కదా, నాకు తెలుసు అని చెప్పి దండం పట్టుకు పరిగెత్తాడు. అసలు మొత్తం చెప్పిన దాకా కూడా ఆగలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? వినే అంత టైం ఆడికి లేదు. ఆడికి ఇప్పుడు ఏమొచ్చింది? ఆడికి అధికారం వచ్చింది కదండి.
ఇప్పుడు దండం ఊపటం అంటే అధికారం ఇచ్చినట్టేగా. అధికారం వచ్చేతలకి ఈ అయ్యగారు చెప్పే మాటలు వినేంత ఓపిక లేక ఆ దండం పట్టుకొని పరిగెత్తు వెళ్ళిపోయాడు. ఈవిడ పక్కనే ఉంది అంటదే, అయ్యా వాడిని ఆగమని చెప్పు అని అంది. వాడు వెళ్ళిపోయాడు. వాడిని ఎందుకమ్మా ఆగమంటున్నాము? వాడు వెళ్తాడు, ఆ దండం తీసుకెళ్తాడు, ఆ పిల్లడి మీద పెట్టి ఇలా ఇలా ఊపుతాడు, వాడు టపక్కన బ్రతుకుతాడు, అద్భుతం జరిగిద్ది. అద్భుతంతో బ్రతికే కొడుకు నాకు వద్దయ్యా అంది. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి మాట్లాడుతుంది? పిల్లోడు చచ్చిపోయాడని చెప్పావు, ఆ పిల్లోడిని బ్రతికించడం కోసమే కదా మా ఈ ప్రయత్నం అంటే. వాడిలా ఊపటం వలన అద్భుతం జరుగుతుంది. అద్భుతంతో పుట్టే, అద్భుతంతో బ్రతికే కొడుకు నాకు వద్దయ్యా అంది. మరి ఏం కావాలయ్యా అంటే ఆవిడంటది, నువ్వు రా అంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మా ఇంటికి రావాలి అంది. నేనెందుకమ్మా అంటే, నీలో నుంచి అభిషేకము నా కుమారులోకి వెళ్ళాలి, అభిషేకంతో బ్రతికే కుమారుడు నాకు కావాలి. హల్లెలూయా. ఎవరంటండి? అభిషేకముతో బ్రతికే కుమారుడే కావాలి. ఇప్పుడు చెప్పండి, ఎలీషాలో ఏముంది? అభిషేకం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా గారి దగ్గర నుంచి వచ్చింది. ఏలియా గారు వెళ్ళేటప్పుడు అంటున్నాడు, ఏం కావాలయ్యా మిత్రమా, నీకేం కావాలి? మంచి పరిచర్య చేసావు, నాతో నమ్మకస్తులుగా ఉన్నావు, నా నుంచి నీకేమైనా ఇస్తాను, ఏం కావాలంటే నీ దగ్గర ఉన్నదానికంటే 2 అంతలు కావాలి. ఆశ్చర్యపోయాడండి. నీ దగ్గర ఉన్న దానిలో కాస్త ఇవ్వండి అయ్యా, కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడండి? 2 అంతలు కోరుకుంటున్నాడు. లోక సంబంధమైనది ఎంత తక్కువ కోరుకుంటే అంత మంచిది. ఆత్మ సంబంధమైనది, అది పరిచర్య అయినా, ప్రార్థన అయినా, దేవుని కొరకు ఖర్చు పెట్టేదైనా, దేవుని కొరకు పరిచర్య చేసేదైనా, కన్నీళ్లు గార్చేదైనా అధికంగా కోరుకోవాలి. మనమేం కోరుకుంటామంటే లోకానుసారమైంది ఎక్కువ కోరుకుంటాము. 1 గంట సేపు అందరు సావు కలిసి ప్రార్థన చేద్దాము రండి ఓ మందిరంలో. ఆ మందిరంలో పాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేదంటే ఒక్క సావుకుడు రారండి. హల్లెలూయా. వస్తుందికనే మనల్ని కాదండి, నమ్మకంగా దేవుని సేవ చేస్తామని. దేవుడు మనసులో ఉన్న వేదన అదే. ఇక్కడ మనం గమనించగలిగితే మోషే సాత్వికముగా ఉన్నాడండి, దేవుడికి మెచ్చినట్లుగా ఉన్నాడండి. అంటే కష్టము, బాధ, శ్రమ అనుభవించాడు. సావుకులారా మీరు చూడండి, ఎలీషా ఏం కోరుకున్నాడంటే అతనిలో ఉన్న 2 అంతలు కోరుకున్నాడు. అంటే ఆధ్యాత్మికమైనది 2 అంతలైన కోరుకోవచ్చు, 4 అంతలైన కోరుకోవచ్చు. శరీర సంబంధమైనది 1 వంతు కూడా కోరుకోకూడదు. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన ప్రతిదాన్ని పౌలు గారు పెంటతో ఎంచుకున్నాడు, నాకు వద్దు అన్నాడు. ఆధ్యాత్మికమైన దానిని నా శరీరమందు క్రీస్తే నివాసము చేస్తున్నాడు, నాలో నేను బ్రతకటం లేదు, ఇదిగో నా శరీరములో ఆయన ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, క్రీస్తు కొరకే ఈ శరీరం ఉన్నది. ఈ లోపల యేసయ్య ఉన్నాడు, సౌలు లేడు. అదండి ఆయన చెప్పింది. ప్రియులారా చూడండి, మోషేలో ఉన్న 3వ క్వాలిటీ ఏంటంటే 12:3 చెప్పాడు, యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీదనున్న వారందరిలో. ఎవరండి? ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కాదండి, భూమి మీద ఉన్న సావుకులందరిలో ఒక సాత్వికమైన వ్యక్తిగా ప్రభువును కనబడాలి. అలా కనబడాలని కోరుకుందాం ప్రియులారా. ఇందాక చెప్పాను, ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం ఎంతైనా కోరుకోవచ్చు. శరీర సంబంధమైతే వాటికి తక్కువ కోరుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నువ్వు ఎలా కనబడాలి? సాత్వికుడుగా, దేవుడు చూసినప్పుడు సాత్వికుడుగా కనబడాలి. 4వ విషయం, మోషేలో ఉన్నటువంటి 4వ విషయం ఏమిటయ్యా అంటే 12వ అధ్యాయం 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకస్తుడై ఉన్నాడు. ఇప్పుడు ఇల్లంతటిలో నమ్మకస్తులు అయి మనం ఉండాలి ప్రియులరా. ఏది ఆ ఇల్లు? ఏది ఆ ఇల్లు? నీ దేహము దేవుని ఇల్లు కాదా? నీ దేహం అంతటి పైన దేవునికి నమ్మకత్వం కనబడాలండి. ఆయన కోరుకున్న విధంగా నీ శరీరం ఉండాలండి. దేవుని ఇల్లు సంఘం అండి. సంఘములో నమ్మకస్తులుగా నీవు ఉండాలి. దేవుని సమాజంలో నమ్మకస్తులుగా నీవు ఉండాలి. ఆయన కోరుకున్నట్లు నీ దేహం ఉండాలి ప్రియులారా. నీ జీవితం ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఉన్నాడా అంటే ఉన్నాడండి. దేవుని మందిరము, ఇల్లు దేవుని ఇంటికి సూచిస్తూ ఉంది. దేవుని కుటుంబము, నీ కుటుంబం దేవుని ఇల్లుని సూచిస్తుంది. నీ సంఘము దేవుని సూచిస్తూ ఉంది. వీటన్నిటిపైన నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకస్తుడిగా ఉండాలి.
చివరి మాట అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? నీ దేహం అంతటి పైన నువ్వు నమ్మకంగా ఉండాలి. దేహం అంతటి పైన నమ్మకంగా ఉండాలి. అలా ఉండలేకపోతే మోషేలాగా మనం బ్రతకలేం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. 4వ మాట మీకు జ్ఞాపకంలో తీసుకుని వస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటండి? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. 4వ అనుభవం అండి. ఈరోజు సేవకుడా నీకు ఉండవలసిన 4వ అనుభవం ఏంటో తెలుసా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. ఉందా నీకు ఆ భాగ్యము? మాట్లాడగలుగుతామా మనం? మాట్లాడాలండి. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక దినాన. ఏమనంటే, దేవా, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది నీతిమంతులు చంపేస్తావా? లేదు అబ్రహామా, నేను చంపనయ్యా. దేవా, ఆ పట్టణములో 40 మంది ఉంటే నేను చంపనయ్యా. అలా ఇలా తగ్గించుకుంటూ వస్తున్నాడు. అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుతో మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దేవుని భక్తులతో దేవుడు మాట్లాడాడు. అనేక మందితో మాట్లాడాడు. మరి నీ సంగతి ఏంటి? 4వ అనుభవం నీకుందా? ఉండాలి ప్రియులరా. ఏంటి? ముఖాముఖిగా మాట్లాడే భాగ్యము నువ్వు కలిగి ఉండాలి. ముఖాముఖిగా మాట్లాడాలి. దేవుని దగ్గరకు వచ్చేయాలి. అంటే నువ్వు నలగొట్టబడే సందర్భంలో, ప్రార్థన చేసుకునే సందర్భాల్లో, రాత్రి నీ మంచం మీద పడుకు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడే నీ దగ్గరకు రావాలండి. దావీదు అంటాడు, రాత్రి సమయాల్లో నేను పడుకుని దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది. అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు నీ ప్రక్కకొచ్చి నా దేవుడు ముఖాముఖిగా దేవుడు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుంది? యోనాతో దేవుడు మాట్లాడాడు. యోనా, నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అంటే దేవుడు మాట్లాడితే మరణములో ఉన్న వ్యక్తులు జీవములోకి దాటించబడతారు. అంటే దేవుడు మాట్లాడాలా? మాట్లాడి తీరాలండి. దేవుడు తనంతట తాను విశ్వాసులతో మాట్లాడలేడు, మనుషులతో మాట్లాడలేడు. ఎవరితో మాట్లాడతాడంటే తాను ఎన్నుకున్న వారితో మాత్రమే మాట్లాడగలుగుతాడు. విశ్వాసంతో మాట్లాడతారనుకున్నారా? విశ్వాసంతో మాట్లాడలేడండి. మధ్యవర్తిగా దేవుని ఎన్నుకున్నాడు కాబట్టి నీ ద్వారా సంఘంతో మాట్లాడతాడు. నీ ద్వారా దేవుడు వారికి అనేక విషయాలు తెలియచేస్తాడు. అంటే దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా, దేవుని యొక్క ముఖ దర్శనం చూసే వ్యక్తిగా నీ ఉండాలి. మోషేలో ఆ గుడ్ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి అలా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 16వ వచనములో, నిర్గమాకాండం 4:16 వచనములో 5వ మాట మనకు కనబడుతుంది. త్వరగా చూడండి. నీకు బంధువులు జనులతో మాట్లాడును, అతడు నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకుడా, నీ సంఘానికి నువ్వు దేవుడివి. ఎవరయ్యా నువ్వు? దేవుని వాళ్ళు చూసారా? నీ సంఘ బిడ్డలు చూసారా? ప్రపంచంలో ఎవరు చూడలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన అమరుడు, ఆయన చూడలేడు. ఎవరు చూడగలుగుతారు? నీతో దేవుడు మాట్లాడగలుగుతాడు. దేవుని ప్రత్యక్షత నీకు ఇవ్వగలుగుతాడు. మోషేతో మాట్లాడలేదా? మోషే నమ్మకస్తుడిగా ఉండలేదా? మోషే సాత్వికుడిగా ఉండలేదా? మోషే గొప్పవాడిగా ఉండలేదా? అతనితో దేవుడు మాట్లాడాడు, ముఖాముఖిగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వెవరవయ్యా అంటే దేవుడివి. నీ సంఘానికి నువ్వెవరు? దేవుడివి. అందుకనేగా నీకు వందనాలు చెప్పేది. అందుకనేగా వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అధికారముతో అపవాదిని ఎదిరిస్తున్నావు, అధికారముతో ఆ స్వస్థతలు జరిగిస్తున్నావు, అధికారముతో దయ్యపు శక్తుల్ని పారదోలుతున్నావు. ఎన్ని కార్యాలు చేస్తున్నావండి అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నీ సంఘం అంతటికి నువ్వే దేవుడివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కస్టమర్ దేవుడికి నమస్కారం అంటారు, విన్నారా? ఏది కొనుక్కుంటాకు వస్తారు చూసారా? బట్టలకి ఇస్తే అండి, దేవుడే తప్పు చేస్తే, దేవుడే సంఘానికి బాధ కలిగిస్తే,
దేవుడే చేయరాని పని చేస్తే, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను ఈ పిల్లలను ఈ ప్రపంచములో ఏరుకొని కోరుకొని అభిషేకించి ప్రతిష్ఠిత చేసి ప్రవక్తలుగా, రాజులుగా, యాజకులుగా, దేవుళ్ళుగా చేస్తే వీళ్ళు నా మాట వినకుండా నాకు దుఃఖాన్ని కలుగజేస్తూ నా గుండెల మీద ప్రతిరోజు తంటున్నారు అని దేవుడు ఆకాశానికి, భూమికి చెప్పుకుంటున్నాడు ప్రియులారా. అంటే దేవుని ఏడిపించే సేవ మనం చేయకూడదండి. నమ్మకమని సేవ చేయాలి, సాత్వికత కలిగి ఉండాలి. మన సంఘం అంతటికి మనము దేవుడిగా పిలువబడాలి. అయ్యగారు వస్తుంటే, దేవుని సేవకుడు వస్తుంటే వాళ్ళు అంటారు, అయ్యా మీరు వస్తే దేవుడు వచ్చినట్లుందయ్యా. అంటే నీలో వారు దేవుణ్ణి చూడగలుగుతున్నారు. అది అలాగే ఉండునుగాక. నీలో ఏం చూస్తున్నారండి? నువ్వు వస్తుంటే ఎలా కనబడుతుందంట? దేవుడు వచ్చినట్టుందంట అండి. నిజమేనా? నిజమే. ఆ రూపు, ఆ తేజస్సు, ఆ ప్రభావము దేవునికి ఇచ్చాడండి. ప్రపంచంలో ఎవరికి ఇలాంటి ఆధిక్యత ఉండదండి. ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చాడండి. అందుకనే దేవునితో సమానంగా ఈరోజు నీవు నేను మనం ఉన్నామండి. మన సంఘానికి మనమే దేవుళ్ళం కాబట్టి సంఘాన్ని కాపాడుకుందాం. తర్వాత మాట మనం గమనించినట్లయితే 6వ మాట, దేవుడు ఆ మోషేలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ మాట నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం. 2 మాటలు వెళ్ళి ప్రార్థన చేసి 40 దినాలు గడుపుతాడు. గడుపుతున్నటువంటి సందర్భాలలో ప్రజల శబ్దం వినబడుతుంది. మోషే ఏంటి శబ్దం వినబడుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఈయన గబగబ కిందకి దిగొస్తే వాళ్ళు ఒక దూడ చేసుకుని పెద్ద అల్లరిని సృష్టిస్తూ ఉంటారు. సృష్టించి అలా బాగా దేవునికి బాధ కలిగిస్తారు. బాధ కలిగించినప్పుడు మోషే చూసి కోపంతో, బాధతో లోపల బాధపడి తిరిగి దేవుని దగ్గరకు వస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఈ ప్రజలు నాకు దుఃఖాన్ని కలిగించారు, ఈ ప్రజలు నాకు చాలా బాధ కలిగించారు, నువ్వు అడ్డం తప్పుకో, నేను వాళ్ళని లేకుండా చేస్తాను అంటున్నాడు. అంటే మోషే అంటాడు, వద్దయ్యా దయచేసి వాళ్ళు నీ ప్రజలయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. అయినప్పటికీ దేవుని కోపం చల్లారటల్లా. నువ్వు తప్పుకో మోషే అంటే, ఇక చివరికి మోషే చేసిన పని ఏంటంటే ఇలా అడ్డంగా పడుకొని, దేవా నీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మొదట నన్ను చంపేసి ఆ గ్రంథములో నా పేరును కొట్టేసి నన్ను దాటి నీ ప్రజల దగ్గరికి వెళ్ళు అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని ప్రజల కొరకు తన ప్రాణమును కూడా లెక్క చేయని మోషే, ఓ సేవకుడా, నీకు దేవుడు అప్పగించిన నీ సంఘము కొరకు నీ ప్రాణమును లెక్క చేయకుండా అర్ధరాత్రైనా అపరాత్రైనా వారిలో ఎవరికైనా బలహీనత వస్తే, వారిలో ఏదైనా బాధ వస్తే వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీది. వారి కొరకు ఉపవాసం ఉండవలసిన బాధ్యత నీది. దేవుని కనికరం వారి మీదకు దిగొచ్చేంత వరకు ప్రభు పాదాలు పట్టుకుని ఏడవలసింది నువ్వే. నువ్వు అలా చేయకపోతే వాళ్ళు చచ్చిపోతారు. నువ్వు మొదట అడ్డంగా ఉండకపోతే, దేవుని ఉగ్రతకు మధ్యలో నువ్వు ఉండకపోతే అక్కడ ఆగిపోతారండి. అంటే నువ్వు అడ్డంగా పడుకుంటే, అయితే ఆ ఉగ్రతకు అడ్డంగా నిలిస్తే దేవుడు మనసు మార్చుకుంటాడా? తప్పకుండా మార్చుకుంటాడు. ఎందుకంటే దేవుణ్ణి ఏర్పరచుకున్నాడండి, దేవుడిని ఎన్నుకున్నాడండి, దేవుని సొత్తండి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ మాట దేవుడు వింటాడు. అధికారము దేవునికి ఇచ్చాడు. అందుకనే సంఘక్షేమము కొరకు, సంఘము బ్రతకటం కొరకు నువ్వు అడ్డుగా ఉండాలండి. అదే సందర్భంలో ఒక దినాన్ని అహరోను కూడా అలా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీదకి వచ్చిన రోగాలు వెనక్కి వెళ్ళిపోయినాయి ప్రియులారా. ఈరోజు 6వ విషయం ఏంటంటే, నీ సంఘక్షేమం కొరకు నీ ప్రాణమును కూడా లెక్క చేయకూడదు ప్రియులారా. చేయకుండా ఏం చేయాలండి? సంఘక్షేమం కొరకు ప్రార్థించాలి, సంఘక్షేమం కొరకు ఉపవాసాలు ఉండాలి, సంఘక్షేమం కొరకు నీ ఊపిరి ఆగేంత వరకు సువార్త ప్రకటిస్తూనే ఉండాలండి. ఎందుకయ్యా అంటే ఆ సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘము. అది నీదో నాదో కాదు, మనదో కాదు, అది దేవుని సంఘము. అది దేవుని సంఘం. ముడతైనను మచ్చైనను కళంకం అట్టిది ఏది ఉండకుండా దాన్ని భద్రపరచవలసిన బాధ్యత నీ పైన ఉన్నది. 6వ విషయం ఏంటో తెలుసండి, సంఘానికి నువ్వు నీ ప్రాణం అడ్డుపెట్టైనా నీ సంఘాన్ని నువ్వేం చేయాలి? కాపాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చింది, పాస్టర్ గారండి వందనాలండి. అమ్మా ఏంటమ్మా? అయ్యా మా ఆయనకి బాగాలేదండి, చాలా కడుపు నొప్పితో బాధపడుతున్నాడమ్మా.
అని ఫోన్ చేశారు. అప్పుడే నువ్వు మీటింగ్కి వెళ్ళి వచ్చి ఇలా పడుకుందాం అనుకుంటున్నావు, ఇంతలో ఫోన్ వచ్చింది, పైకి లేకపోతున్నావు. వెళ్ళాలి కానీ కనీసం నువ్వు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం. వెళ్తావా? అమ్మా ఇప్పుడు రాలేనమ్మా, ఫోన్లో ప్రార్థన చేస్తా, ఫోన్లో ప్రార్థన చేస్తా. వాళ్ళు నిన్ను ఎలా పిలిచారో తెలుసా అండి? దేవుడు వస్తే మా ఇంటికి మా భర్త స్వస్థత కలుగుతుంది, దేవుడు మా ఇంట్లో అడుగు పెడితే చాలన్న ఒక ఆశతో నిరీక్షణతో ఫోన్ చేశారు. కాబట్టి ఆ మార్గ మధ్యలో ఒకవేళ నువ్వు పడి చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు బ్రతకాలను కోరుకోగలిగిన వాడే సేవకుడు. వాళ్ళ కోసం రాత్రి అయినా వెళ్ళాలి, పగలైనా వెళ్ళాలి, కష్టపడాలి. సంఘక్షేమమే మన ఊపిరిగా మారాలి, సంఘక్షేమమే మన ప్రాణముగా మారాలి. అలా చేశాడు ఆయన. అదే సంఘము కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు యేసయ్య. సంఘక్షేమ కొరకు. ఆ సంఘములో నీవు నేనున్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆ సంఘములో మనము కూడా మనుషులుగా ఉన్నాం. మన కొరకు తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు యేసయ్య. తన ప్రాణాన్ని ధారపోసాడు, నలగగొట్టబడ్డాడు, శ్రమను పంపించాడు, చిత్రవసలు పంపించాడు, ఆఖరికి తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఆయన పిల్లలమండి మనము, సర్వోన్నతులైన దేవుని పిల్లలం. కాబట్టి నీ సంఘాన్ని కాపాడుకోవటం కొరకు నువ్వు పరిగెత్తాలి, కష్టపడాలి, శ్రమపడాలి. నీ సంఘము చుట్టూ భద్రత కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియులారా, నీ సంఘము దేవునికి అప్పగించాడు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అదే నీ కూతురైతే, అదే నీ కొడుకైతే, అదే నీ భార్య అయితే, అదే నీ భర్త అయితే ఫోన్లో ప్రార్థన చేస్తాలి అంటావా? అనము. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటామే. దానికంటే, అంటే మన కుటుంబము కంటే, మన రక్త సంబంధుల కంటే, మన కడుపున పిల్లలు పుట్టిన పిల్లల కంటే సంఘము అనేది శ్రేష్టమైనది. సంఘము దేవుని నుండి దేవునికి అనుగ్రహించింది. నువ్వు పోయినా, నీ కుటుంబం పోయినా, భూమి మీద యేసయ్య వచ్చే వరకు నిలిచేది దేవుని సంఘమే. దాన్ని కాపాడుకోవాలండి, దాన్ని కాపాడుకోవాలండి. ఇప్పుడు ఉంటాం, ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. మన పిల్లలు ఎప్పుడు పోతారో తెలియదు, మన భార్య ఎప్పుడు పోతారో తెలియదండి. సంఘము నీ తర్వాత దేవుడు ఇంకొకరిని, ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఆయన వచ్చే పరంతరం వరకు సంఘము ఉండాలి. మధ్యాకాశంలోకి వచ్చి ఆయన బోర ఓదాలి, అప్పుడు సంఘము ఎత్తబడాలి. అప్పటి వరకు భూమి మీద సంఘం ఉంటుంది. ఆ ఉండే సంఘాన్ని భద్రపరచడం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ కాపాడుకోవటం కొరకు సావుకుడా నువ్వు కష్టపడాలి. చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ మాట, మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. మోషేయు ఏలియాయు వారికి కనబడి వారితో మాటలాడుచుండెను. ప్రియులారా, ఈ మాట మనం గమనించి ఇక ఈ సెక్షన్ ముగించుకుందాం. 7వ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన పేతురును, యాకోబును, యోహానును ఎంటబెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రూపాంతరం చెందిను. ఆ మాటలు మనం అనేకసార్లు బోధించాం కాబట్టి అటు గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగూ జరుగుతూ ఉండగా అక్కడికి ఎవరు వచ్చారని చూస్తే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడెను. మోషే చచ్చిపోయాడని, ఆయన సమాధి ఎక్కడ పాతి పెట్టారో ఎవరికి తెలియదని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. సుమారు 120 సంవత్సరాల వయసులో మోషే దేవుని పనిని ముగించుకున్న తర్వాత ఆ బాధ్యతలన్నీ యెహోషువకు అప్పగించి ఆ కాలక్రమంలో ఆయన చనిపోయాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత భక్తులకు మోషే కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కనబడుతున్నాడు? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మీకు ఒక పర్ణశాల కట్టుకుని ఇక్కడ ఉండిపోదామయ్యా అంటే వాళ్ళ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ కొండంతా వెలిగిపోయిందండి. అంటే పరిశుద్ధుల ప్రత్యక్షతలో ఉన్నాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే పరిశుద్ధుడు కాబట్టి ప్రత్యక్షతలోకి వచ్చాడు. సేవకుడా, మన పరిశుద్ధతను మనం కాపాడుకొని, మన భక్తిని మనం కాపాడుకొని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని దేవునికి నచ్చినట్లుగా సేవ చేసి ఈ లోకయాత్ర ముగిస్తే మనము చనిపోయిన తర్వాత పరిశుద్ధుల జాబితాలో అనేకులకు ప్రత్యక్షమయ్యి అనేకులను బలపరిచే వ్యక్తులుగా మారిపోతాము. హల్లెలూయా.
అంటే నీ పేరు ఎక్కడికి వెళ్ళాలండి? పరిశుద్ధుల జాబితాలోకి వెళ్ళాలి. పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారండి కొత్త నిబంధనలు అంటాడండి, ఎబ్రీ రాసిన పత్రికలో, కయ్యూను చచ్చిపోయాడు, ఏబేలు చచ్చిపోయాడండి. వాళ్ళిద్దరి గురించి ఎక్కడో ఆది కాండంలో ఉన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ అంటున్నాడు, ఏబేలు చనిపోయినను ఆయన బ్రతికి ఉన్నాడు అనే సాక్ష్యము బ్రతికుంది. అంటే ఈరోజు నువ్వు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా సేవ చేస్తూ, నేను చెప్పిన ఈ 7 లక్షణాలు కలిగి సేవ చేసి చివరి క్షణములో వయసు ఎక్కువైన తర్వాత, ప్రభు పిలిచిన తర్వాత, ఈ లోక యాత్ర ముగించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసులలో నీవు బ్రతికే ఉండాలి. ప్రతి కుటుంబంలో బ్రతికే ఉండాలి. విశ్వాసులందరూ ఏం చెప్పాలి తెలుసా? మా నాయకుడు ఉండేవాడండి, మా సేవకుడు ఉండేవాడండి, గొప్ప వ్యక్తి అండి, ప్రార్థనాపరుడండి, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఆయన ప్రార్థన చేసి పునాదులు వేశాడు, కన్యలు కాచాడు కాబట్టి ఆయన చేసిన సేవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వాదం పొందింది. ఆ భక్తుల జాబితాల్లోకి నీ పేరు చేర్చబడాలి. ఆ భక్తుల జాబితాల్లోకి ఒక్కొక్కరు చేర్చబడుతున్నారు. ఏసన్న గారు చేర్చబడలేదా? ఆర్ఆర్కే మూర్తి గారు చేర్చబడలేదా? ఎంతమంది అండి, పిఎల్ పరంజ్యోతి గారు చేర్చబడలేదా? ఎంతో మంది భక్తులు ఒక్కొక్కరు పరిశుద్ధుల జాబితాల్లోకి చేర్చబడుతున్నారు. అయితే మన లోకయాత్ర ముగించే సమయానికి ఆ జాబితాలో మన పేరు కూడా ఉండాలి. అదే 7వ లక్షణం ప్రియులారా. ఈ 7 లక్షణాలు కలిగితేనే మంచి సేవ చేయగలుగుతాం. 7 లక్షణాలు లేకపోతే మంచి సేవ చేయలేం ప్రియులారా. నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఆలోచన చేయండి. హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మాట్లాడిన ప్రతి వాక్యం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కావాలంటే మరలా వినండి, మెరుగుపరచబడండి, దేవుని వాక్యం వైపుకి మీరు తరలించబడండి, రోషము కలిగిన సేవ చేయండి. ఆయన చూస్తున్నాడు, ఆయనకి మెచ్చి ఆయనకి నచ్చిన సేవ చేద్దాం. మోషే వలె బ్రతుకుదాం. చూడండి, దేవుడుగా మారుదాం, దేవుడు కోరుకున్న వ్యక్తులుగా మారుదాం. ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకులందరికీ అనుగ్రహించునుగాక. మీరున్న స్థలంలో లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సేవకులకు ఉండవలసినటువంటి గుణగణాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మోషే ఏ విధంగా ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాడు అంటే ప్రభువా 7 అంశాలు మీరు మాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రతి మాట జీవము గల మాట గనుక దైవజనుల నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయములో అది ఫలించునుగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ వాక్యము మా సంఘాలలో ఫలించులాగున ప్రతి మాట నీ ద్వారా ఇది నెరవేర్చబడునుగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మీలో ప్రతి ఒక్కరూ సఫలులై ఈ వాక్యము ద్వారా 30, 60, 100% ఆత్మీయ జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో ఫలించుదుముగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయా, మరల ఈ వాక్యమును నీరు కట్టి మరి ఫలింపచేయమని, మా సంఘాలలో ఈ వాక్యమును ప్రభువా అద్భుతంగా మీరు జరిగించి కృప చూపించమని సమస్తము నీకే సమర్పిస్తున్నాయినా. మీరే మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి మాట మరలా మేము నెమరు వేయటానికి ప్రభువా నీ కృప చూపించమని, ఆశీర్వదించమని, స్తుతి ఘన మహిమ ప్రభావములని నీకే సమర్పిస్తూ మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు